హలో ఎవ్రీవన్, హాయ్. మనం ఉన్నాము ప్యాట్నీ సర్కిల్లో. ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకుంటూ పోదాము ట్రాఫిక్ ఎట్లుంది, వే ఎట్లుంది. ఇప్పుడు ఎంత అయింది? 11:10. ఏ టైంలో ఏ ట్రాఫిక్ ఎట్లుంటుంది, ఎక్కడ ఏమేమి చెకింగ్ అవుతుంది అనేసి రాగానే మనకి సిగ్నల్ అయితే పడ్డది. ఓకే, వీడికెళ్ళి మనం రైట్ తీసుకున్నాం అనుకోండి, సీదా వచ్చేసి మనకి ప్యాట్నీ సిగ్నల్ నుంచి ఈ పోస్ట్ ఆఫీస్ దాటాక ఈ ఫ్లైఓవర్ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం మనం, సీదా టువర్డ్స్ ప్యారడైజ్ ఉంటుంది మనకి. లెట్స్ సీ ప్యారడైజ్ వరకు ఎట్లుందో అనేసి. ఓకే, సిగ్నల్ పడ్డది మనకి. చలో చలో చలో, మేడం ఎవరో మధ్యలో నిలబడ్డారు. ఓకే, క్రాస్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లైఓవర్ టువర్డ్స్ ప్యారడైజ్. మనం ఇప్పుడు ప్యాట్నీ నుంచి ప్యారడైజ్ వెళ్తున్నాం. రైట్ సైడ్ చూసుకుంటే కంప్లీట్గా పరేడ్ గ్రౌండ్స్ ఉంది, జిమ్ఖానా గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్, బస్, సూపర్ డీలక్స్. నెక్స్ట్ 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 లెఫ్ట్ సైడ్లో ఏముంది? కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్. ఓకే, ప్యాట్నీ ఫ్లైఓవర్ అయితే క్రాస్ అయినాము. నెక్స్ట్ వచ్చేసి మన ప్యారడైజ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ మనదే. లెట్స్ చేజ్ గ్రీన్ సిగ్నల్. దాటామా అరే. ఓకే, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, ఆల్మోస్ట్ 60 స్పీడ్లో ఉన్నాం. రెడ్ ఎల్లో పడ్డది. ఓ మై గాడ్, రెడ్ పడ్డది అండ్ సెకండ్స్ వాస్ 86 seconds. ఓకే, ఫుల్ వ్యూ పాస్ ఉంది. ముందు మనమే ఉన్నాము. లెట్స్ సీ. ఒక రోజు కొద్దిసేపు పాజ్ చేస్తాను నేను ఇక్కడ నుంచి ఒక 10 seconds వరకు. చలో గాయ్స్, వీడియో అయితే కొద్దిసేపు పాజ్ చేశాను నేను, మరీ వీడియో లెంత్ కాకుండా. మనం ఉన్నాం ఫ్లైఓవర్ కింద. ప్యారడైజ్ సిగ్నల్ మనదే. ప్యారడైజ్ అయితే క్రాస్ చేసినాం మనం. ఎలాంటి ట్రాఫిక్ లేదు, చెకింగ్ లేదు. ఇక్కడైతే ఒక రక్షక్ అయితే వెళ్తుంది. లెట్స్ సీ. ఓకే, రక్షక్ని కూడా క్రాస్ చేసినాము. నో వరీస్. మన స్పీడ్కి కెమెరా మొత్తం రన్ అవుతుంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నాకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈడ మనకి చెకింగ్ అవుతుంది అంటే ఎంత ట్రాఫిక్ ఉంది, రోడ్ మొత్తం ఎలా ఉంది, మనం ట్రాన్స్ఫర్ సేఫ్గా వెళ్ళగలుగుతామా లేదా, దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్. ప్యారడైజ్ అయితే మనం క్రాస్ చేసినాం చూడండి, మధ్యలో వస్తుంది. ఓకే, క్రాస్. ఇంకొచ్చేసి వీఆర్ ఎట్ ఆనంద్ థియేటర్. వీడియో కూడా క్రాస్ చేసినాం ఇటు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా మనకి ఇప్పటివరకు అయితే ఎలాంటి చెకింగ్ లేదు మనకి ప్యాట్నీ నుంచి. అండ్ ఈరోజు ఏం డే? సండే. అంటే ఉండాలి, వేరే ప్లేస్లో ఉంటే ఎంతోసేపు ఆ రూట్ మనం షూట్ చేయలేదు. ఇప్పుడు ఈ రూట్కి వచ్చేసి ఇక్కడ కూడా అయితే లేదు. ఆల్మోస్ట్ సిగ్నల్ దగ్గరకు వచ్చేసినాం మనం. రసూల్పురా సిగ్నల్ ఇది, పోలీస్ లైన్ సిగ్నల్ కూడా అంటారు. రైట్ సైడ్లో మనకు వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడ సిగ్నల్ లేదు. సో చూసి జాగ్రత్త వెళ్ళాలి. సో ఇంటెలిజెంట్ ఫెలోస్ వస్తుంటారు మధ్యలో. క్రాస్. సిగ్నల్ అయితే క్రాస్ చేసినాం మనము. ఓకే, ఏముంది? రసూల్పురా మెట్రో స్టేషన్. వెరీ గుడ్. ఇక్కడ కూడా ఎలాంటి చెకింగ్ అయితే లేదు, కానీ రన్నింగ్ అయితే చాలా స్లో ఉంది. చాలా గ్రేట్. కూడా క్రాస్ చేసేసాము, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రకాష్ నగర్ సిగ్నల్ ఉంటుంది. ఇక్కడ వరకు అయితే ఫ్రీగా రావచ్చు, ఎలాంటి టెన్షన్ లేదు, ఎలాంటి చెకింగ్ లేదు మనకి, ఎలాంటి ట్రాఫిక్ లేదు మనకి. సిగ్నల్ కూడా ప్యారడైజ్ సిగ్నల్ మాత్రమే ఉంది ఆన్, పోలీస్ లైన్లో సిగ్నల్ అయితే ఆన్ లేదు. వచ్చేసి మనం ప్రకాష్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. మనోహర్ హోటల్ ఉంటుంది రైట్ సైడ్లో. అండ్ రైట్ సైడ్లో ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి రైట్ చూసుకుంటే ఓల్డ్ ఎయిర్పోర్ట్, మన హైదరాబాద్ ఇదే ఎయిర్పోర్ట్, ఫస్ట్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్కి. ఇప్పుడు మొత్తం వేరేగా యూజ్ చేస్తారు ఎయిర్పోర్ట్ అయితే స్టిల్ ఉంది, ఇంకా రన్నింగే. ప్రకాష్ నగర్ సిగ్నల్ కూడా క్రాస్ చేసినాం. ఇంకా ఇక్కడైతే ఎలాంటి చెకింగ్స్ అయితే లేవు.
అండ్ అలాగే రైట్ సైడ్ నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నాం. అక్కడ నుంచి కూడా టువర్డ్స్ ఎక్కడంటే లాల్ బంగ్లా టు సికింద్రాబాద్ అనుకోండి, అటు సైడ్ కూడా ఎలాంటి చెకింగ్ అయితే కనపడలేదు మనకు రైట్ సైడ్లో. ఓకే, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఏముంది, ఇది అంచగట్టు దోశ. ఓకే, ఫ్లేవర్ కూడా దిగేసాం మనం, ప్రకాష్ నగర్ ఫ్లేవర్. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్. దీని కిందకి క్రాస్ అవుతున్నాం. ఇంకా బస్సెస్ అయితే స్టిల్ రన్నింగ్ అయితే ఉన్నాయి. ఓకే, క్రాస్ చేసినాం. ఇది కూడా క్రాస్ చేసిన తర్వాత ఒకవేళ చూసుకుంటే ఇక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్ లేదు, చెక్కింగ్ లేదు, ఫ్రీగా సేఫ్గా వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఇక్కడ 11 వరకు లేదు అంటే దాని తర్వాత కూడా పెట్టే ఛాన్సెస్ ఏమి ఉండవు. ఓకే, గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాసింగ్ ప్యాట్నీ అంటారు, అది వచ్చేసి సారీ ప్యాంటాలూన్స్ ఉంటుంది, శ్యామ్లాల్ ఇది. ఓకే, రైట్ సైడ్లో అప్పుడప్పుడు ఉంటే చెకింగ్, కానీ ఇప్పుడైతే లేదు. సెకండ్స్ మనవే ఉన్నాయి, 15 సెకండ్స్ ఉన్నాయి సిగ్నల్ క్రాస్ చేయాలి మనము. ఓకే, సిగ్నల్ కూడా క్రాస్ చేసేసాము. చలో, ఇక్కడైతే ఎలాంటి చెకింగ్ అయితే లేదు, ఫ్రీగా టువర్డ్స్ రావచ్చు మనము. ఇటు నుంచి ప్యాట్నీ సికింద్రాబాద్ నుంచి అయితే లాల్ బంగ్లా వరకు ఫ్రీగా రావచ్చు మనము, ఎలాంటి టెన్షన్ లేదు ఇక్కడ. అండ్ ఇప్పుడు మనం ఎక్కుతున్నాం బేగంపేట్ ఫ్లైఓవర్. చాలా అంటే చాలా చల్లగా ఉంది ఇక్కడ. రైట్ సైడ్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంటుంది, అక్కడ మొత్తం ట్రీస్ గ్రీనరీ ఉంటుంది కాబట్టి చాలా చల్లగా ఉంది. బేగంపేట్ ఫ్లైఓవర్ అయితే ఆల్రెడీ ఎక్కేసాం మనం. ఇక్కడ కూడా ఫ్రీగానే రన్ అవుతున్నా. నేను 40-50 స్పీడ్లోనే ఉన్నా, 50-60 స్పీడ్లో. అప్పుడప్పుడు 70 రీచ్ అవుతుంది కానీ యాజ్ పర్ రోడ్. ఓకే, ఇక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్, ఇక్కడ బేగంపేట్ ఫ్లైఓవర్ దిగుతుంటే ట్రాఫిక్ ఉంది. మేబీ చెక్కింగ్ ఉండొచ్చు అంటారా, చెక్ చేస్తే కానీ తెలియదు మనకు చెక్కింగ్ ఉందా లేదా ఏంది అనేసి. చాలా బండ్లు అయితే ఆగిపోయి ఉన్నాయి. ఏమవుతుంది ఇక్కడ, ఎందుకు ఇంత జామ్ ఉంది, వై ఇదొకటి చెక్ చేయాలి, ఎందుకు ఇంత జామ్ ఉంది ఇక్కడ అన్నది ఈ టైంలో. దీనివల్ల జామ్ ఉంది. కొంచెం లెఫ్ట్ సైడ్ మొత్తం చూసుకుందాం మనం. అయ్యా ఇడికి వస్తాం, వెయిట్ ఫర్దర్ వచ్చేసినాం మనం ముందు వరకు. అయితే చాలా జామ్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకి ఏమైంది, ఇంతగానం జామ్ ఎందుకు ఉంది, ఫ్లైఓవర్ అయితే దిగుతున్నాం, ఇంకా స్టిల్ నో అప్డేట్ జామ్ ఎందుకు ఉందనేసి. చెకింగ్ ఉందా లేదా, ఇంకేమైనా ఇన్సిడెంట్ జరిగిందా, సిగ్నల్ అయితే ముందు పడుతుంది వెళ్ళిపోతుంది. చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, చాలా వెహికల్స్ స్టాప్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఏమైంది ఇక్కడ ట్రాఫిక్ ఎందుకు, అదే చెక్కింగ్ అవుతుంది. బేగంపేట్ ఫ్లైఓవర్ దిగంగానే చాలా జాగ్రత్త ఉండాలి. డ్రింక్ అండ్ డ్రైవ్ చెకింగ్ అవుతుంది. చాలా అందరు కాపుతున్నారు, చాలామంది కాపుతున్నారు. బేగంపేట్ ఫ్లైఓవర్ దిగంగానే చాలా అలర్ట్ ఉండాలి అలర్ట్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అయితే డ్రింక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. డ్రింక్ అండ్ డ్రైవ్ చేసిర్రా చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీకు. ఓకే, సో ప్యాడేస్ సికింద్రాబాద్ నుంచి వస్తుంటే అయితే ఎక్కడ ఏం లేదు. బేగంపేట్ ఫ్లైఓవర్ దిగంగానే ఇక కథం, అది ఇక మీ హెడ్ఏక్ ఇక అక్కడికి స్టార్ట్ అవుతుంది మనకి చెకింగ్. ఫ్లైఓవర్ దిగిన తర్వాత యూటర్న్ కొట్టినాక ఎవరు ఉన్నారా, ఎవరు లేరు. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం సాఫ్ట్గా వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూస్. చలో, ఇప్పటికైతే బాబాయ్ టాటా అండి. ఒకవేళ ఫుటేజ్ క్లియర్ ఉంటే మీరు చూడవచ్చు ఆడ ఎంతమంది చెకింగ్ చేస్తుర్రో పోలీసు వాళ్ళు అనేసి.
థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.